యమదొంగ రీ రిలీజ్ అయింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన యమదొంగ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్పై రూపొందించిన ఈ సినిమాను చెర్రీ అలియాస్ చిరంజీవి, గంగరాజు, గుర్రం నిర్మించారు. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు, ప్రియమణి, మమతా మోహన్ దాస్, రంభా ప్రత్యేకమైన పాటలో నటించారు. సోషియో ఫ్యాంటసీ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను లేటెస్ట్ హంగులతో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు వివరాల్లోకి వెళితే, స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన యమగోళ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని యమదొంగ చిత్రాన్ని రూపొందించారు రాజమౌళి. యముడు చిత్రగుప్తుడు తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయి నరకానికి వెళ్లిన ఓ యువకుడు తిరిగి తన ప్రాణాలను దక్కించుకుని భూమికి చేరుకోవడమే కాకుండా కష్టాల్లో ఉన్న తన భార్యని ఎలా రక్షించుకున్నాడనే కథతో ఈ సినిమాను రూపొందించారు. పౌరాణికం, డ్రామా, ఎమోషన్స్, హీరో ఎలివేషన్స్ లాంటి అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. యమదొంగ సినిమాకు ఉన్నతమైన సాంకేతిక నిపుణులు పనిచేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 2007లో రిలీజ్ అయిన ఈ సినిమాలోని పాటలు హిట్ సాంగ్స్గా నిలిచాయి. ఈ సినిమాకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్గా వ్యవహరించారు. సుమారు 3 గంటలు నిడివి ఉన్న ఈ సినిమా నిర్మాణం కోసం 18 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు ట్రేడ్ రిపోర్ట్. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్కు ఉన్న క్రేజ్ కారణంగా యమదొంగ సినిమాకు భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేశారు. ఈ సినిమా థియేటికల్ రన్లో ఆంధ్ర, నైజాంలో కలిపి 40 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 4.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్లో ఈ సినిమా సుమారుగా 3 కోట్ల రూపాయలు రాబట్టింది. దానితో ఈ సినిమా 48.5 కోట్ల గ్రాస్, 38 కోట్ల నెట్ వసూలను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు సినిమా పరిశ్రమలో లేటెస్ట్ రిలీజ్ కంటే పాత సినిమాల రీ రిలీజ్ హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఈ క్రమంలో యమదొంగ ప్రింట్ను డిజిటల్లోకి మార్చారు. ఈ సినిమాను మొదట 8K వర్షన్లోకి మార్చి అనంతరం క్వాలిటీ కోసం 4K క్వాలిటీలోకి మార్చారు. లేటెస్ట్ స్టాండర్డ్స్ ప్రకారం ఆడియోని ఇంప్రూవ్ చేసి విడుదల చేశారు. జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం మే 20వ తేదీ. ఈ సందర్భంగా యమదొంగ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోనూ ఓవర్సీస్ గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయలేకపోవడం వల్ల అభిమానులకు చేరువ కాలేకపోయింది. అయినా ఈ సినిమాకు 1 నుంచి 1.5 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు 1.5 నుంచి 2 కోట్ల మధ్య ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.